యాదాద్రి భువనగిరి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్ల యాదయ్య గారు, సైదులు గారు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయ సంఘ నాయకులు మహేష్ గారు, వెంకటరమణ గారు, బాలయ్య గారు, ఇతర అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీకి రేపు ఫిబ్రవరి 20న జరగబోతున్నాయి. ఈ ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి రేపు 10వ తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 2019 మార్చిలో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించారు. నేను ఈ 5 సంవత్సరాల 10 నెలల 10 రోజుల పాటు ఉపాధ్యాయుల గొంతుకగా అధ్యాపకుల పక్షాన నికరంగా నిలబడి పనిచేశాను. ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యల పరిష్కారమే కాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టడంలో నా వంతు కృషి నిరంతరం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నన్నప్పుడు బలపరిచిన టీపీటీఎఫ్, అధ్యాపక సంఘాలు, జూనియర్ లెక్చర్ల సంఘం, కేజీబీ ఉపాధ్యాయ సంఘం, మోడల్ స్కూల్ టీచర్ల సంఘం, డిగ్రీ కాలేజ్ లెక్చర్ల సంఘం, యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం, పాలిటెక్నిక్ టీచర్ల సంఘం, వీళ్ళందరూ కూడా మళ్ళీ నన్ను బలపరుస్తూ ఈసారి పోటీలో ఉండమని కోరారు. నేను మళ్ళీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఫిబ్రవరి 7 ఎల్లుండి నల్లగొండ కలెక్టరేట్లో నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. ఈ సందర్భంగా మీ ద్వారా ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక ఓటర్లందరికీ తెలియజేసేది, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఓటర్లకు తెలియజేసేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల 10 నెలల కాలంలో నేను ఆయా ప్రభుత్వాలు అంటే 2023 డిసెంబర్ 6 వరకు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, 2023 డిసెంబర్ 7 నుంచి కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే నేను 2 ప్రభుత్వాలను చూశాను. మొదటి ప్రభుత్వ కాలంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు నిర్లక్ష్యం చేయడమే కాకుండా గురుకులాలు మాత్రమే మొత్తం విద్యకు అందిస్తాయనే ఒక ప్రచారాన్ని తీసుకొచ్చిన క్రమంలో గురుకులాలంటే కేజీ లేని, పీజీ లేని గురుకులాలు పట్టుకొని కేజీ టు పీజీ విద్య అనడం మంచిది కాదని చెప్పి అటు శాసన మండలిలోనూ అటు బయట కూడా అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించారు. ఎందుకంటే గురుకులాల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కానీ ఇంటర్మీడియట్ వరకే ఉంటుంది. అందులో కేజీ ఉండదు, పీజీ ఉండదు. వాస్తవంగా ప్రభుత్వ రంగంలో పాఠశాలలంటే ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వాటిలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడైతే దాదాపు 26 లక్షల మంది పిల్లలు చదువుకునేది. ఈ కాలంలో, ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ 26 లక్షల నుంచి దాదాపు 19 లక్షలకు విద్యార్థుల సంఖ్య పడిపోయింది. కారణం ఆ పాఠశాలలు పట్టించుకోకపోవడం. వాటి సమస్యల పరిష్కారం కొరకు నేను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న క్రమంలో నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు 4 రోజుల పాటు ఈ సమస్యలన్నీ ప్రస్తావిస్తూ నడకయాత్ర కొనసాగించాను. అప్పుడున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాను. సమస్యల పరిష్కారం కొరకు కృషి చేశాను. ఆ ప్రభుత్వ కాలంలోనే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పిఆర్సీ 7.5% ఫిట్మెంట్తోనే ఇస్తామని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి 30% ఫిట్మెంట్తోనే పిఆర్సీ ఇప్పించడంలో నా కృషి ఉన్నది. రెండవది, ప్రధానంగా గతంలో ఎప్పుడు పిఆర్సీ ఇచ్చినా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీతో సంబంధం లేకుండా ఉండేది. పిఆర్సీ ద్వారా జీతాలు పెంచేవాళ్ళు కాదు. కానీ ఈ పిఆర్సీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళందరికీ కూడా 30% జీతం పెంచే రకంగా నా కృషి ఉంది. ఆ రకంగా ఆ జీతాలు పొందుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9 ఏళ్ళ నుంచి బదిలీలు ఆగిపోతే, పదోన్నతులు ఆగిపోతే, దానికి టెట్ ప్రధాన సమస్యగా ఉంటే
ఢిల్లీకి వెళ్ళి అక్కడ NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ చైర్మన్తో మాట్లాడి టెట్ సమస్య పరిష్కారం చేసి ఈ సంవత్సరం అంటే 2024 జూన్ జూలై మాసాల్లో దాదాపు 22,000 మందికి పదోన్నతులు 35,000 మందికి బదిలీ చేయించడంలో నాకు కృషి ఉన్నది. వారికి ఒక్కరికే కాదు, KGB ఉపాధ్యాయులకు బదిలీ చేయించాం, మోడల్ స్కూల్ టీచర్ల బదిలీ చేయించాం, 5 రకాల గురుకుల టీచర్ల బదిలీలో నా ప్రమోషన్లో కూడా నా ప్రమేయం ఉంది, నా కృషితో జరిగాయి. జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు కూడా బదిలీల్లో నా వంతు కృషి చేశాను. అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల జీతాల పెంపులో కూడా నా కృషి ప్రధానంగా కొనసాగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, పాఠశాలలో ఊడ్చడానికి కానీ తాళాలు తీయడానికి వేయడానికి మనుషులు లేని స్థితిలో గ్రామ పంచాయతీలు లేదా భువనగిరి లాంటి పట్టణంలో మున్సిపాలిటీలు చేయాలంటే ఎవరు చేయకపోవడం వల్ల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయుల మీదనే వాళ్ళ జేబు నుంచి పైసలు పెట్టుకున్న సందర్భంలో నేను అనేక సందర్భాల్లో ప్రస్తావించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల సంఖ్యను బట్టి 10 పిల్లలు ఉంటే 3,000, ఆ తర్వాత 6,000, 8,000, 12,000, 15,000, 750 పైన ఉంటే 20,000 రూపాయల నెలకు గ్రాంట్ వస్తుంది. ఆ రకంగా ఆ సమస్య పరిష్కారం చేశాను. ఎలక్ట్రిసిటీ బిల్లులు ప్రభుత్వమే చెల్లించే రకంగా కృషి చేసి అది కూడా ప్రభుత్వం ఒప్పుకొని ఈరోజు పాఠశాల బిల్లులన్నీ కూడా ప్రభుత్వం చెల్లించి ఏర్పాటు చేస్తాను. ఇంకా పరిష్కారంగా సమస్యలు ఉన్నాయి, కానీ ఈ సమస్యలన్నింటిలో కూడా నా కృషి ఉన్నది. నేను శాసన మండలి సభ్యునిగా ఈ 5 సంవత్సరాల 10 నెలల కాలంలో నాకే ఇతర పని లేదు, ఏ చిన్న పని లేదు. పూర్తి సమయాన్ని ప్రజల కొరకే ఉపయోగించాను, ఉపాధ్యాయుల అధ్యాపకుల కొరకే ఉపయోగించాను. మిగిలిన సమయంలో ఉపాధ్యాయుల యొక్క ప్రతినిధిగా వారి ఎన్నిక ద్వారా వారి ఓటు ద్వారా గెలిచినప్పటికీ సామాన్య ప్రజలకు దాదాపు 1000 మంది పైగా బలహీన వర్గాల కుటుంబాలకు, BPL కుటుంబాలకు నేను 4.5 కోట్ల రూపాయల CMR సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది. MLCలు అంటే సీఎం రిలీఫ్ ఇప్పిస్తారా లేదా చాలామంది తెలియదు. నేను 1000 మంది పైగా 4.5 కోట్లు ఇప్పించాను. నిమ్స్లో దాదాపు 200-300 మందికి 1,20,00,000 వరకు LOC ఇప్పించాను. తర్వాత సామాన్యుడికి గుడ్డ లేని వాళ్ళ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు కనీస వేతన చట్టం తేవాలని చెప్పి వాళ్ళకు జీవో ఇవ్వాలని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఒక సామాజిక స్పృహ కలిగిన సంఘం నుంచి ఎన్నికైన ప్రతినిధిగా ఉపాధ్యాయుల అధ్యాపకులకే కాకుండా ఇతరుల కొరకు కూడా మాట్లాడాను. కానీ ఇంకా సమస్యల పరిష్కారం కాలేదు, ఉన్నాయి. వాటి పరిష్కారం కొరకు నాకు కృషి ఉంటుంది. 4 DAలు పెండింగ్లో ఉన్నాయి, ఆ DAలు ఇప్పిస్తూ కృషి చేస్తాను. అదేవిధంగా మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, DPO పోస్టులు ప్రమోషన్లు ఇవ్వలేదు, డైట్ లెక్చర్ల ప్రమోషన్లు ఇవ్వలేదు. వాటి వరకు నాకు కృషి ఉంటుంది. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో సమయం ఉదయం 8 గంటలకే పెడితే పిల్లలు తయారైనందుకు చాలా ఇబ్బంది అవుతుందని నేను సందర్శించడం నాకు చెప్తున్నారు. కాబట్టి ఆ పాఠశాల సమయం మార్చడం కానీ, అదేవిధంగా వారికి ఉదయం పాఠాలు చెప్పాలి, రాత్రిలు నైట్ డ్యూటీ చేయాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా, శారీరకంగా. ఆ స్కూళ్ళకు ఒక్కొక్క స్కూల్కు 2 డిప్యూటీ వార్డెన్ పోస్టులు మంజూరు చేస్తాను. ఆ పద్ధతిలో వాళ్ళకు కొంత రిలీఫ్ కలిగే అవకాశం ఉంది. KGB ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ఇప్పిస్తేందుకు ప్రయత్నం జరుగుతుంది. అదే పద్ధతిలో జూనియర్ కాలేజీలలో స్టేషనరీ గ్రాంట్ కానీ నిర్వహణ గ్రాంట్ లేదు. అక్కడ నైట్ వాచ్మెన్ కానీ అటెండర్ పోస్ట్ కానీ ఏమీ లేదు. చాలా జూనియర్ కళాశాలలు ఉన్నాయి, వాటన్నిటికి ఆ పోస్ట్ మంజూరు చేయించడంలో. తర్వాత ప్రభుత్వ యూనివర్సిటీలు, ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది. వాటికి బ్లాక్ గ్రాంట్ పెంచడానికి అక్కడ ఖాళీగా ఉన్న ఆచార్య పోస్టుల భర్తీకి కూడా నా కృషి ఉంటుంది. ఆ పద్ధతిలో నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏమైనా నీతితో, నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తూ వచ్చాను. ఈనాడు నేను పూర్తి సమయం శాసన మండలిని కానీ, బయట కానీ, ఇటు ఉద్యమాల్లో కానీ ఎవరు చేసిన పోరాటాలకు మద్దతు ఇస్తూ ప్రజాప్రతినిధి కొనసాగాను. అది ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు గౌరవంగా ఉంది. మరొక్కసారి నేను ఈ నియోజకవర్గంలోని ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరినీ విజ్ఞప్తి కోరుతున్నాను. మళ్ళీ మరొకసారి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి, గెలిపించండి.
మీ పక్షాన ఈ 5.5 ఏళ్ళు ఎట్లా 5 సంవత్సరాల 10 నెలలు ఎట్లా పనిచేస్తానో అదే పద్ధతిలో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నాకు వచ్చిన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా పూర్తిగా స్కూళ్ళ కొరకే మంజూరు చేశాను. అంటే పాఠశాలల్లో కళాశాలల్లో గదులు కట్టేందుకు లేదా కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చాను తప్ప ఇతరత్ర ఉపయోగించలేదు. ఈ పద్ధతిలో ఏఎంఎల్సీలు ఉపయోగించలేదు అనేది మీకు కూడా తెలియదు కాదు, మీరు కూడా పరిశీలన చేయొచ్చు. కాబట్టి ప్రతి సందర్భాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి అవకాశాన్ని ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయుల అధ్యాపకుల సంక్షేమానికి ఉపయోగించాను. కాబట్టి కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల అధ్యాపకులు ఇప్పటికీ చాలామంది అంటున్నారు మీలాగా పనిచేసిన వాళ్ళు లేరు, మీరు మంచి పని చేశారని కూడా చాలా సందర్భాల్లో నేను పాఠశాల సందర్శించేటప్పుడు మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా ఈ జిల్లాలో ఇక్కడ బీబీనగర్లో ఉన్న ఒక గురుకుల పాఠశాల సందర్శించాను, రాజపేట గురుకుల పాఠశాల సందర్శించాను, రాజపేట జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించాను. ఎక్కడ సందర్శించినా కూడా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మోడల్ స్కూల్ టీచర్లు కూడా తమ సమస్యల పరిష్కారం కొరకు నికరంగా నిలబడ్డ వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి మీకు తప్పనిసరిగా ఓటేస్తామని కూడా నాతో మాట్లాడుతున్న సందర్భం ఉంది. కాబట్టి మీడియా మిత్రులుగా వీరుల కోరేది ఏంటంటే, నేను ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వ విద్యారంగం కొరకు నిలబడే వ్యక్తిగా ఉన్నాను. మీరు కూడా నన్ను గమనించారు. కాబట్టి నా ఎన్నికలలో ప్రచార సాధకులుగా ఉండాలని చెప్పి, నా గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఈ 4 మాటలు మీతో ఉచ్చరించడానికి అనుమతించిన మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను.